హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన డెఫినిషన్ ఆస్పెక్ట్స్ని డీటెయిల్గా చూసాం. సో ఈరోజు క్లాస్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నటువంటి ప్రామిసరీ నోట్కి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి, చెక్కి డిఫరెన్సెస్, అలాగే ఇంకొన్ని పార్టీస్ మనకు నార్మల్గా ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో కనిపించేటువంటి ఇంకొంతమంది పార్టీస్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇందులో ఫస్ట్ ప్రామిసరీ నోట్కి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి డిఫరెన్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే, ప్రామిసరీ నోట్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఆల్రెడీ డెఫినేషన్ ఆస్పెక్ట్ మనం డీటెయిల్గా చూసేసాం. ప్రామిసరీ నోట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 4 అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 5. డెఫినేషన్ కావాలంటే మళ్ళీ ఒకసారి ప్రీవియస్ వీడియో ఒకసారి చూసుకోండి, అక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. ఇన్ ప్రామిసరీ నోట్ దేర్ ఆర్ 2 parties, మేకర్ అండ్ పేయీ. సో మేకర్ ఎవరైతే ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేస్తాడో, ద పర్సన్ హూ ఎగ్జిక్యూట్స్ ద ప్రామిసరీ నోట్ ఈస్ నోన్ యాజ్ మేకర్. అండ్ పేయీ, టు హూమ్ ద అమౌంట్ ఈస్ పేయబుల్. అమౌంట్ ఎవరికి పే చేస్తానని ప్రామిస్ చేస్తామో ఆ పర్సన్ని పేయీ అంటాం. సో వీళ్ళిద్దరు కాకుండా if it is given a guarantee that there will be a third person who is called as a guarantor or surety. నార్మల్గా వీళ్ళిద్దరు ఉంటారు ప్రామిసరీ నోట్లో. కొన్ని సిచ్యువేషన్స్లో షూరిటీ, సో షూరిటీ ప్రామిస్ చేస్తాడు. ఎవరికి ప్రామిస్ చేస్తాడు అంటే ఇక్కడ క్రెడిటార్కి ప్రామిస్ చేస్తాడు, ప్రిన్సిపల్ లెటర్ పే చేయకపోతే నేను పే చేస్తాను. అది మనం అలాగే స్పెషల్ కాంట్రాక్ట్స్లో కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ డీటెయిల్గా చూస్తాము. సో జనరల్గా 2 parties ఉంటారు. అండర్ specified circumstances there may be a guarantor or surety. So under bill of exchange there are 3 parties, drawer, drawee and payee. So drawer is a person who draws a bill, drawee is a person to whom the direction has been given to pay certain amount of money to certain person, and payee to whom the amount is payable. And coming to promissory note, it contains a promise to pay. Promissory note లో ఏముంటుందంటే ప్రామిస్ టు పే. సో అన్కండిషనల్ అండర్టేకింగ్ తీసుకుంటాడు ఎవరు, మేకర్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఇట్ కంటైన్స్ అన్ ఆర్డర్ టు పే. దెర్ వాజ్ అన్ ఆర్డర్ గివెన్ బై ది డ్రాయర్ టు డ్రాయీ టు పే సర్టైన్ సమ్ ఆఫ్ మనీ టు ద పేయీ ఆర్ టు ద ఆర్డర్ ఆఫ్ పేయీ. అండ్ ప్రామిసరీ నోట్, నో కండిషన్స్ షాల్ బి మేడ్ ఇన్ ప్రామిసరీ నోట్. సో ప్రామిసరీ నోట్ డెఫినేషన్ చూస్తేనే అర్థమవుతుంది, ప్రామిసరీ నోట్ ఈస్ నథింగ్ బట్ అన్కండిషనల్ అండర్టేకింగ్. సో ఎలాంటి కండిషన్స్ అనేది పెట్టం ప్రామిస్ చేసేటప్పుడు. బట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇట్ మే బి యాక్సెప్టెడ్ కండిషనలీ. యాక్సెప్టెన్స్ చాప్టర్ వచ్చినప్పుడు అక్కడ డీటెయిల్గా చెప్తాను ఏ విధంగా కండిషనల్ యాక్సెప్టెన్స్ చేస్తారు అనేది. అండ్ ద లయబిలిటీ ఆఫ్ ఎ మేకర్ ఆఫ్ ఎ ప్రామిసరీ నోట్ ఈస్ ప్రైమరీ అండ్ అబ్సల్యూట్. సో ఇక్కడ ప్రామిసరీ నోట్లో మేకర్ లయబిలిటీ ఎలా ఉంటుంది అంటే అబ్సల్యూట్ లయబిలిటీ ఉంటుంది అండ్ ప్రైమరీ. సో అతనే ప్రామిస్ చేస్తాడు, అతనే లయబుల్. అండ్ ద లయబిలిటీ ఆఫ్ ది డ్రాయర్ ఆఫ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ సెకండరీ అండ్ కండిషనల్. డ్రాయర్ లయబిలిటీ ఎందుకు సెకండరీ అండ్ కండిషనల్ అంటే, సో డ్రాయర్ డైరెక్షన్ ఎవరికి ఇస్తాడు అనుకున్నాము, డ్రాయీకి డైరెక్షన్ ఇస్తాడు అనుకున్నాము. డ్రాయీ ఇన్ కేస్ యాక్సెప్ట్ చెయ్యకపోతే నెక్స్ట్ ఆ అమౌంట్ని ఎవరు పే చేయాల్సి వస్తుంది, డ్రాయర్ పే చేయాల్సి వస్తుంది. సో ద లయబిలిటీ ఆఫ్ ది డ్రాయర్ ఆఫ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ సెకండరీ అండ్ కండిషనల్. ఇది ప్రామిసరీ నోట్కి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. లెట్స్ సీ ప్రామిసరీ నోట్ అండ్ చెక్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో ప్రామిసరీ నోట్ సేమ్ డెఫినేషన్ సెక్షన్ 4లో మనకు కనిపిస్తుంది. Check, it is defined in section 6 of NI Act, that is Negotiable Instruments Act 1881. Promissory note లో సేమ్ 2 parties, మేకర్ అండ్ పేయీ. షూరిటీ కనుక ఉంటే థర్డ్ పార్టీ అనేది మనకు కనిపిస్తుంది. సో జనరల్గా అయితే 2 parties ఉంటారు. సో గ్యారంటర్ ఆర్ షూరిటీ కనుక ఉంటే 3 parties ఉంటారు. చెక్లో కూడా సేమ్ డ్రాయర్, డ్రాయీ, పేయీ. బట్ చెక్ వచ్చేసరికి డ్రాయీ ఈజ్ ఆల్వేస్ బ్యాంకర్. సో డ్రాయర్, దట్ ఈస్ ద పర్సన్ హూ డ్రాస్ ఎ చెక్, ఈస్ నోన్ యాజ్ డ్రాయర్, టు హూమ్ ద డైరెక్షన్ హ్యాస్ బీన్ గివెన్ టు పే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ. దట్ ఈస్ ఎవరికి ఇస్తారు డైరెక్షన్ అంటే బ్యాంకర్కి డైరెక్షన్ ఇస్తారు. టు హూమ్ ద అమౌంట్ ఈస్ పేయబుల్, అమౌంట్ ఎవరికి పే చేయాలి అంటే పేయీకి. అండ్
ప్రామిసరీ నోట్ ఇట్ కంటైన్స్ ఏ ప్రామిస్ టు పే ద సమ్ విత్ ఇంట్రెస్ట్ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్ అట్ ఏ లేటర్ డేట్. ప్రామిసరీ నోట్లో మనకి ఏం కనిపిస్తుంది? ఇట్ కంటైన్స్ ఏ ప్రామిస్ టు పే ద సమ్. ఇది ఏదైతే సమ్ మెన్షన్ చేసామో అది విత్ ఇంట్రెస్ట్ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేస్తామని ఉంటుంది. సో 1 year ఆర్ 2 years, లేదా మ్యాక్సిమం అంటే అక్కడ మెన్షన్ చేస్తే ఎలా ఉండాలి అంటే వితిన్ 3 years లోపే ఉండాలి. అదర్వైజ్ ఎప్పుడు అడిగితే అప్పుడు పే చేస్తామని రాస్తారు. ఎవరు? పేయి ఎప్పుడు అడిగితే అప్పుడు మేకర్ అమౌంట్ రిటర్న్ ఇస్తానని ఇక్కడ రాస్తాడు. ఏ చెక్ ఈస్ పేయబుల్ ఇమీడియట్లీ ఆన్ డిమాండ్ వితౌట్ ఎనీ డేస్ ఆఫ్ గ్రేస్. సో చెక్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ పేయబుల్ ఆన్ డిమాండ్. మీరు ఎప్పుడు వెళ్ళి బ్యాంక్కి సబ్మిట్ చేస్తే మీకు అమౌంట్ అనేది అప్పుడు వస్తుంది. ఇక్కడ ఎలాంటి గ్రేస్ పీరియడ్ అనేది మనకు కనిపించదు. ప్రామిసరీ నోట్ ఈస్ నాట్ క్రాస్డ్. ప్రామిసరీ నోట్ని క్రాస్ చేయం. చెక్ కెన్ బి క్రాస్డ్. ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో ట్రాంక్వేటెడ్ చెక్ గురించి చూసాం. అక్కడ క్రాసింగ్ గురించి బ్రీఫ్గా చెప్పుకున్నాం. అగైన్ క్రాసింగ్ ఆఫ్ చెక్ వీడియోలో డీటెయిల్గా చూస్తాం. సో క్రాసింగ్ ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనేది. అండ్ నో ప్రొటెక్షన్ ఈస్ అవైలబుల్ టు ద పేయీ ఆఫ్ నోట్. ఇక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ అనేది మనకు కనిపించదు. అంటే రాంగ్ పర్సన్కి పే చేస్తే ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు. ఎందులో ప్రామిసరీ నోట్ ఎవరికి పే చేయాలి? అక్కడ మనం మెన్షన్ చేసినటువంటి పేయీకి ఆర్ పేయీ ఇంకెవరికైనా దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆ పర్సన్కి మాత్రమే మనం పే చేయాలి. అదే చెక్ వచ్చేసరికి స్టాట్యుటరీ ప్రొటెక్షన్ ఈస్ గివెన్ టు ద డ్రాయీ బ్యాంకర్. ఇన్ కేస్ చెక్లో ఆ మెటీరియల్ ఆల్టరేషన్ అనేది ఏం కనిపించట్లేదు, ఒకరికి ఇవ్వాల్సింది ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. ఎవరు? డ్రాయీ బ్యాంకర్. ఇక్కడ ప్రొటెక్షన్ డ్రాయీ బ్యాంకర్కి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఆ మెటీరియల్ ఆల్టరేషన్ అనేది మనకు విజిబుల్గా ఉండకూడదు. ఏ ప్రామిసరీ నోట్ కెన్ నాట్ బీ సెల్ఫ్ డ్రాన్. సో ప్రామిసరీ నోట్ తనకు తాను ఎవరు కూడా ఎగ్జిక్యూట్ చేసుకోరు. బట్ ఏ చెక్ కెన్ బీ సెల్ఫ్ డ్రాన్. సో చెక్ని సెల్ఫ్ చెక్ తనకే రాసుకోవచ్చు, తనే విత్డ్రా చేసుకోవచ్చు. బేరర్ చెక్. సో బేరర్ చెక్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎవరి దగ్గర అయితే చెక్ ఉంటుందో ద పర్సన్ హూ హోల్డ్స్ ద చెక్ హీ కెన్ విత్డ్రా ద అమౌంట్. సో ప్రామిసరీ నోట్ని అమౌంట్ కనుక మీరు టైంకి పే చేయకపోతే ఎలాంటి క్రిమినల్ లయబిలిటీ ఉండదు. బట్ పేయీ కెన్ ఫైల్ ఏ సూట్ అగైనెస్ట్ మేకర్. సూట్ ఫైల్ చేస్తారు. దెర్ ఈస్ నో క్రిమినల్ లయబిలిటీ షాల్ బి ఇంపోజ్డ్ ఆన్ ది మేకర్. మేకర్ మీద ఎలాంటి క్రిమినల్ లయబిలిటీ అనేది ఉండదు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ చెక్ క్రిమినల్ లయబిలిటీ మే బి ఇంపోజ్డ్ ఆన్ డ్రాయీ ఫర్ ది డిజానర్ ఆఫ్ చెక్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. సో డ్రాయీ బ్యాంకర్ మీద క్రిమినల్ లయబిలిటీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డ్రాయర్ మీద కూడా సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అండ్ పనిష్మెంట్ కూడా 2 years వరకు. అమౌంట్ డబుల్ అమౌంట్ అంటే అక్కడ ఎంత అయితే మెన్షన్ చేశారో దానికి డబుల్ వరకు ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ప్రామిసరీ నోట్లో స్టాంప్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది, చెక్లో స్టాంప్ అనేది ఉండదు. అండ్ లిమిటేషన్కి వచ్చేసరికి ప్రామిసరీ నోట్కి 3 years కనిపిస్తుంది. ఇక్కడ చెక్లో లిమిటేషను జస్ట్ 3 months మాత్రమే. 3 months తర్వాత దాని వ్యాలిడిటీ అనేది పోతుంది. నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి చెక్కి డిఫరెన్సెస్ చూస్తే, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 5 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ చెక్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 6 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881. ఇక్కడ 3 parties, ఇక్కడ 3 parties. ఎవరు వాళ్ళు? డ్రాయీ and pay. Drawer, the person who draws a bill of exchange, but the person who draws a check. Drawee, to whom the direction has been given to pay certain sum of money. Amount pay చేయమని చెప్పి ఎవరికైతే డైరెక్షన్ ఇస్తున్నామో వాళ్ళు డ్రాయీ అంటాము. చెక్లో డ్రాయీ ఎప్పుడు కూడా ఎవరు ఉంటారు? బ్యాంకర్. And pay, to whom the amount is payable. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ నాట్ క్రాస్ చేయడం అనేది జరగదు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో, బట్ చెక్ అనేది క్రాస్ చేయొచ్చు. జనరలీ 3 days ఆఫ్ గ్రేస్ ఆర్ గివెన్ ఫర్ ద పేమెంట్ ఇన్ కేస్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. హవెవర్ దిస్ కన్వీనియన్స్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పేయబుల్ ఆన్ డిమాండ్. జనరల్గా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డేట్ కనుక మెన్షన్ చేస్తే ఈ డేట్ తర్వాత పే చేస్తామని మెన్షన్ చేస్తుంటే గ్రేస్ పీరియడ్ ఎంత ఇస్తారు అంటే 3 days ఇస్తారు. బట్ ఈ 3 days గ్రేస్ పీరియడ్ అనేది దేనికి అప్లికబుల్ కాదు?
when the bill of exchange was executed in payable on demand. అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు పే చేస్తామని కనుక ఇచ్చుంటే అక్కడ గ్రేస్ పీరియడ్ అనేది అప్లై కాదు. ఇన్ ద కేస్ ఆఫ్ చెక్ ఇమీడియట్ పేమెంట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ నో గ్రేస్ డేస్ ఆర్ అలౌడ్. ఎలాంటి గ్రేస్ పీరియడ్ అనేది మనకు చెక్లో కనిపించదు. ఎనీబడి ఇంక్లూడింగ్ ఏ బ్యాంకర్ మే బి ఏ డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డ్రాయీ పర్సన్ అవ్వచ్చు, బ్యాంకర్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అవుతాడు. బట్ చెక్లో మాత్రం డ్రాయీ ఎప్పుడు కూడా ఎవరు ఉంటారు అంటే సో బ్యాంకర్ ఇస్ ఆల్వేస్ డ్రాయీ. అండ్ ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ బిఫోర్ ద యాక్సెప్టర్. అమౌంట్ పే చేయాలి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో అంటే ఫస్ట్ దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయాలి? డ్రాయీ. యాజ్ సూన్ యాజ్ డ్రాయీ యాక్సెప్ట్స్ ద బిల్ హీ బికమ్స్ ద యాక్సెప్టర్. చెక్లో అలాంటి యాక్సెప్టెన్స్ ఏం మనకు అక్కర్లేదు. ఇట్ రిక్వైర్స్ ఇమీడియట్ పేమెంట్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది మేకర్. దస్ ద క్వశ్చన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ డస్ నాట్ అరైజ్ ఇన్ కేస్ ఆఫ్ చెక్. చెక్లో ఎలాంటి యాక్సెప్టెన్స్ అనేది మనకు అవసరం లేదు. వేర్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈస్ నాట్ పెయిడ్ అండ్ నాట్ హానర్డ్, ఏ నోటీస్ ఆఫ్ డిజానర్ షుడ్ బి సెంట్ టు ద డ్రాయర్ టు చార్జ్ హిమ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కనుక మనకు పే చేయలేదు అంటే డిజానర్ చేశారు అంటే నోటీస్ ఆఫ్ డిజానర్ అనేది డ్రాయర్కి పంపించాలి అతని మీద సూట్ ఫైల్ చేయాలి అంటే. వేర్ ఏ చెక్ ఈస్ డిజానర్డ్, నోటీస్ ఆఫ్ డిజానర్ ఈస్ నాట్ స్ట్రిక్ట్లీ నెసరీ. నోటీస్ ఆఫ్ డిజానర్ అనేది స్ట్రిక్ట్గా అవసరం లేదు. ద బ్యాంకర్ కెన్ రిటర్న్ ద చెక్ విత్ ద మెమో ఆఫ్ రెఫర్ టు డ్రాయర్. ఆ చెక్ మీదే రాసిచ్చేస్తారు రెఫర్ టు డ్రాయర్. రీజన్ ఏంటి? ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ విచ్ ఈస్ ఏ సఫిషియంట్ నోటీస్. మళ్ళీ సపరేట్గా నోటీస్ అనేది అక్కర్లేదు. బట్ ఆఫ్ కోర్స్ సెక్షన్ 138 కింద నోటీస్ అనేది ఉంటుంది. అది మనం మళ్ళీ డీటెయిల్గా డిజానర్ ఆఫ్ చెక్ దగ్గర చూస్తాం. స్టాట్యుటరీ ప్రొటెక్షన్ అనేది ఏమీ కనిపించదు మనకు. ఇది ఇందాక చెప్పినట్టుగా సెక్షన్ 85 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ ప్రకారము బ్యాంకర్స్కి ఎలాంటి మెటీరియల్ ఆల్టరేషన్ కనిపించట్లేదు అంటే మాత్రం ఆ డ్రాయీ బ్యాంకర్కి ప్రొటెక్షన్ అనేది మనకు ఉంటుంది. అండ్ డిజానర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో సివిల్ లయబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి క్రిమినల్ లయబిలిటీ కనిపిస్తుంది. సెక్షన్ 138 కింద ఇందాకే అనుకున్నాం పనిష్మెంట్ 2 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఫైన్ ట్వైస్ ద అమౌంట్ అంటే అక్కడ మెన్షన్ చేసిన అమౌంట్కి డబుల్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంది. పార్టీస్ టు ద ఇన్స్ట్రుమెంట్ మనం ఆల్రెడీ డ్రాయర్, డ్రాయీ, పేయి, మేకర్, పేయి వీళ్ళ గురించి ఆల్రెడీ డీటెయిల్గా చూసాం. ఇవి కాకుండా ఇంకొంతమంది పార్టీస్ కూడా మనకు కనిపిస్తారు. వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి చూద్దాం. ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ రిక్వైర్స్ అట్లీస్ట్ 2 persons. ఏ ట్రాన్సాక్షన్స్ కైనా మనకి 2 persons కావాలి. డ్రాయర్ అండ్ ద అదర్ ఇస్ డ్రాయీ. ద డ్రాయర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇస్ ద పర్సన్ హూ మేక్స్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ ఏ చెక్ అండ్ ద పర్సన్ దేర్ బై డైరెక్టెడ్ టు పే ఈస్ కాల్డ్ ద డ్రాయీ. ఎవరైతే బిల్ని కానీ చెక్ని కానీ డ్రా చేస్తారో ఆ పర్సన్ని డ్రాయర్ అంట. ఎవరికైతే డైరెక్షన్ ఇస్తామో అమౌంట్ పే చేయమని ఆ పర్సన్ని మనము డ్రాయీ అంట. సో ఇక్కడ వీళ్ళు కాకుండా ఇంకొక పర్సన్ కనిపిస్తాడు, డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. when in the bill or in any endorsement thereof the name of any person is given in addition to the drawee to be resorted in case of need, such a person is called a drawee in case of need. ఈ పర్సన్ ఎప్పుడు వస్తాడు మనకు అంటే జనరల్గా డ్రాయర్ బిల్ డ్రా చేసిన తర్వాత సో అక్కడ డ్రాయీ నేమ్ని మెన్షన్ చేస్తాడు. అంటే ఎవరైతే బిల్ని యాక్సెప్ట్ చేయాలో ఆ పర్సన్ పేరుని మెన్షన్ చేస్తాడు. ఇఫ్ ద డ్రాయర్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇఫ్ డ్రాయీ మే యాక్సెప్ట్ ద బిల్ ఆర్ నాట్, డ్రాయీ యాక్సెప్ట్ చేస్తాడో లేదో అన్న డౌట్ ఉంటే హీ విల్ మెన్షన్ సమ్ అదర్ పర్సన్ నేమ్. దట్ పర్సన్ ఈస్ డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. ఇంకొక పర్సన్ పేరు రాస్తాడు. సో అతను మనం ఏమంటాము, డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అని అంటాం. సో ఇతని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే డ్రాయీ యాక్సెప్ట్ చేయకపోతే, వెన్ ద డ్రాయీ డస్ నాట్ యాక్సెప్ట్ ద బిల్ యూ కెన్ అప్రోచ్ ద డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. సో ఇతను కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఎస్ యూ కెన్ ట్రీట్ ద బిల్ యాజ్ డిజానర్డ్ అండ్ యూ కెన్ అప్రోచ్ ద డ్రాయర్.
నెక్స్ట్ యాక్సెప్టర్. ఆఫ్టర్ ద డ్రాయీ ఆఫ్ ఎ బిల్ హ్యాస్ సైన్డ్ హిస్ అసెంట్ అపాన్ ద బిల్. బిల్ని డ్రాయీ యాక్సెప్ట్ చేశాడు అంటే ఇఫ్ దెర్ ఆర్ మోర్ పార్ట్స్ thereof than one, upon one such parts and delivered the same or given notice of such signing to the holder or to some person on his behalf is called the acceptor. సో ఆ బిల్కి మోర్ దాన్ వన్ పార్ట్ ఉంటే ఏదైనా ఒక పార్ట్ మీద సైన్ చేశాడు అంటే ఆ పర్సన్ ఏమంటాము, యాజ్ సూన్ యాజ్ ద డ్రాయీ యాక్సెప్ట్స్ ద బిల్ హీ బికమ్స్ ద యాక్సెప్టార్. అతను ఏమవుతాడు, యాక్సెప్టర్. నెక్స్ట్ యాక్సెప్టార్ ఫర్ హానర్. Bill of exchange has been noted or protested for non-acceptance. Bill of exchange ని యాక్సెప్ట్ చేయలేదు. సో మనం నోటింగ్ కానీ ప్రొటెస్ట్ కోసం కానీ వెళ్ళాం. నోటింగ్ ప్రొటెస్ట్ అనేది సపరేట్గా నేను చెప్తాను. అది ఒక నోటరీ, అడ్వకేట్ నోటరీ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇన్ కేస్ అక్కడ ఎవరైనా యాక్సెప్టార్ ఫర్ హానర్ కనుక ఉంటే, ఎవరు యాక్సెప్టార్ ఫర్ హానర్ ఎవరు మెన్షన్ చేస్తారు, ఎవరు మెన్షన్ చేయరు. ఒక పర్సన్ వాలంటరీగా వచ్చి నేను బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాడు. ఇతను ఎవరి కోసం యాక్సెప్ట్ చేస్తాడు, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద హానర్ ఆఫ్ ది డ్రాయర్, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద హానర్ ఆఫ్ ది ఎండార్సర్. ఎవరైనా ఎండార్స్ చేస్తుంటే వాళ్ళ హానర్ కోసం, వాళ్ళ గౌరవం కోసం లేదా డ్రాయర్ గౌరవం కోసం అక్కడ బిల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో అలా ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ పర్సన్ని యాక్సెప్టార్ ఫర్ హానర్ అంటారు. పేయి, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నది. ద పర్సన్ నేమ్డ్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్ టు హూమ్ ఆర్ టు హూస్ ఆర్డర్ ద మనీ ఈస్ బై ద ఇన్స్ట్రుమెంట్ డైరెక్టెడ్ టు బి పేడ్ ఈస్ కాల్డ్ ద పేయి. ఎవరికైతే అమౌంట్ పే చేయాలో, ఎవరు డైరెక్షన్ ఇస్తే ఇంకొక పర్సన్కి పే చేయాలో ఆ పర్సన్ని మనము పేయి అంటాం. నెక్స్ట్ హోల్డర్. Section 8 defines the term holder. The holder of a promissory note or a bill of exchange or a check, any person entitled in his own name to the possession thereof and to receive or recover the amount due thereon from the parties thereto. ఒక పర్సను తన పేరుతో ప్రామిసరీ నోట్ కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, చెక్ కానీ రాసున్నా, లేదా తన పొజిషన్లో ఉంచుకోవడానికి, అమౌంట్ని రికవర్ చేసుకునేదానికి, రిసీవ్ చేసుకునేదానికి తనకి రైట్ ఉన్న ఆ పర్సన్ని మనం ఏమంటాము అంటే హోల్డర్ అంటాం. వేర్ ద నోట్, బిల్ ఆర్ చెక్ ఇస్ లాస్ట్ ఆర్ డెస్ట్రాయిడ్. ఆ ప్రామిసరీ నోట్ అవ్వచ్చు, బిల్ అవ్వచ్చు, చెక్ అవ్వచ్చు, లాస్ట్ అయినా డెస్ట్రాయ్ అయినా ఇట్స్ హోల్డర్ ఇస్ ద పర్సన్ సో ఎంటైటిల్ అట్ ద టైమ్ ఆఫ్ సచ్ లాస్ ఆఫ్ డిస్ట్రక్షన్. లాస్ జరిగినప్పుడు ఎవరికైతే ఆ బిల్ని కానీ, నోట్ని కానీ, చెక్ని కానీ హోల్డ్ చేసుకునేటువంటి రైట్ ఉంటుందో ఆ పర్సన్ని మనము హోల్డర్ అని అంటాం. నెక్స్ట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. సో ఈ పర్సన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో సెక్షన్ 9 defines the term holder in due course. It means any person for consideration become the possessor of a promissory note, bill of exchange or check if payable to bearer or the payee or endorsee thereof if payable to order before the amount mentioned it become payable and without having sufficient cause to believe that any defect existed in the title of the person from whom he derived his title. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో. సో ఎవరి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అనగానే మనకు ఒక 3 కండిషన్స్ గుర్తురావాలి, బాగా గుర్తుపెట్టుకోండి. వెన్ ఎ పర్సన్ ఈజ్ సెట్ టు బీ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్, నెంబర్ 1 హీ మస్ట్ హోల్డ్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ కన్సిడరేషన్. ఇతని దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంది అంటే దేనికోసం హోల్డ్ చేసుకో ఉంటాడు, కన్సిడరేషన్ కోసం హోల్డ్ చేసుకో ఉంటాడు. అంటే అవతల వాడు ఇతనికి ఎందుకు ఇష్యూ చేస్తుంటాడు, లీగల్ డెట్ ఆర్ లయబిలిటీ ఉంటుంది అని అర్థం. ది సెకండ్ వన్, ఎప్పట్లోగా ఇతని దగ్గరికి వచ్చి ఉంటుంది ఇది అంటే బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ, బిఫోర్ ద అమౌంట్ మెన్షన్డ్ ఇన్ ఇట్ బికమ్ పేయబుల్. ఎప్పట్లోగా అమౌంట్ వచ్చి ఉంటుంది అక్కడ అంటే ఎప్పట్లోగా ఆ బిల్ అతని దగ్గరికి వచ్చి ఉంటుంది అంటే బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ, మెచ్యూరిటీ కన్నా ముందుగానే తను హోల్డ్ చేసుకో ఉంటాడు. అండ్ ఫైనలీ, అండ్ వితౌట్ హ్యావింగ్ సఫిషియంట్ కాజ్ టు బిలీవ్ దాట్
ఎనీ డిఫెక్ట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద టైటిల్ ఆఫ్ ది పర్సన్ ఫ్రమ్ హూమ్ హీ డిరైవ్డ్ హిస్ టైటిల్. సింపుల్గా ఎవరైతే హోల్డ్ చేసుకో ఉంటాడో ఆ పర్సన్ దీన్ని ఎలా హోల్డ్ చేసుకోవాలి అంటే కంప్లీట్లీ గుడ్ ఫెయిత్, అంటే మంచి ఉద్దేశము. ఏంటా మంచి ఉద్దేశము అంటే ఎవడైతే ఇష్యూ చేశాడో వాడిచ్చినటువంటి బిల్లో ఎలాంటి డిఫెక్ట్ ఉంది అన్న సంగతి వీడికి తెలిసి ఉండకూడదు. వాడు ఒకరి దగ్గర నుంచి చీట్ చేసి తెచ్చుండొచ్చు, వాడు ఒకరి దగ్గర నుంచి ఆ బిల్ని కానీ ఆ చెక్ని కానీ దొంగతనం చేసి తెచ్చుండొచ్చు. కానీ ఎవడైతే తీసుకుంటున్నాడో వాడికి ఆ సంగతి తెలిసి ఉండకూడదు. సో మనకు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అనగానే 3 కండిషన్స్ గుర్తు రావాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? పర్సన్ మస్ట్ హోల్డ్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ కన్సిడరేషన్. దేనికోసం హోల్డ్ చేసుకో ఉండాలమ్మా? కన్సిడరేషన్ కోసం హోల్డ్ చేసుకో ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ, అండ్ థర్డ్ వన్ ఈస్ హీ మస్ట్ హోల్డ్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ గుడ్ ఫెయిత్. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. సో ఒకసారి హోల్డర్కి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి డిఫరెన్సెస్ చూద్దాం. సో హోల్డర్ సింపుల్, holder is entitled in his own name to the possess the instrument and the amount thereon from parties involved. ఎవరికైతే రైట్ ఉంటుందో పొసెస్ చేసుకోవడానికి అండ్ అమౌంట్ రికవర్ చేసుకోవడానికి ఆ పర్సన్ మనం ఏమంటామో హోల్డర్ అంటాం. అండ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ వచ్చేసరికి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ పొసెస్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ కన్సిడరేషన్. సెకండ్ వన్ బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ అండ్ ఇన్ గుడ్ ఫెయిత్. ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. టైటిల్ ఆఫ్ ది హోల్డర్ ఈజ్ సబ్జెక్ట్ టు ద టైటిల్ ఆఫ్ ది ట్రాన్స్ఫరర్. సో హోల్డర్ ఎప్పుడు కూడా ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే హోల్డర్ దగ్గర ఏ రైట్స్ ఉన్నాయో అవే రైట్స్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు. అదే ఇన్స్ట్రుమెంట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి వచ్చింది అనుకోండి, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ గెట్స్ ఏ బెటర్ టైటిల్ దాన్ ట్రాన్స్ఫరర్. ట్రాన్స్ఫరర్ కన్నా బెటర్ టైటిల్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి వస్తుంది. సో ఎలా వస్తుంది ఈ ఎగ్జాంపుల్ కాస్త జాగ్రత్తగా చూడండి. ఏ అనేటువంటి పర్సన్ ఒక చెక్ బికి ఫేవర్గా రాశాడు అండ్ ఇట్స్ నాట్ ఏ క్రాస్డ్ చెక్, ఇట్స్ ఏ ఓపెన్ చెక్. చెక్ మీద ఏముంది అంటే పే టు బి ఆర్ ఆర్డర్, అంటే ఆర్డర్ చెక్ ఉంది, పే టు బి ఆర్ ఆర్డర్ అని ఉంది. ఈ చెక్ బికి ఇచ్చే లోపే చెక్ మిస్ అయింది. ఎవరికి దొరికింది అంటే సికి దొరికింది. సి ఏం చేశాడు, ఇది ఆర్డర్ చెక్ కాబట్టి బ్యాక్ సైడ్ బి నేమ్ని సైన్ చేశాడు. సైన్ చేసి తనకి ఫేవర్గా రాసుకున్నాడు, పే టు సి ఆర్ ఆర్డర్ అని రాసుకున్నాడు. ఎవరికి ఫేవర్గా? తనకి ఫేవర్గా రాసుకొని అండ్ మళ్ళీ సి తన సైన్ని చేసి పే టు డి ఆర్ ఆర్డర్ అని చెప్పి రాసి చెక్ని ఎవరికి ఇచ్చేసాడు? డికి ఇచ్చేసాడు. నా డి పొజిషన్ని చెక్ చేద్దాం. సో డి అసలు సి డికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు? సి డికి అమౌంట్ బాకీ ఉన్నాడు. సో కన్సిడరేషన్, ద ఫస్ట్ కండిషన్ ఈస్ కంప్లీటెడ్. సెకండ్ వన్ బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ. ఎప్పుడు వచ్చింది తన చేతికి? బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ వచ్చింది చెక్. అండ్ ఫైనలీ ఇన్ గుడ్ ఫెయిత్. గుడ్ ఫెయిత్ అంటే ఇక్కడ డికి అసలు ఈ చెక్ ఏ బీకి ఇవ్వాలనుకుని రాశాడని, ఆ చెక్ ఏ పోగొట్టుకున్నాడని, సి బి సైన్ని ఫోర్జరీ చేశాడని, అది తనకి ట్రాన్స్ఫర్ చేశాడన్న సంగతి ఎవరికి తెలిసి ఉండకూడదు? డికి. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ గెట్స్ ఏ బెటర్ టైటిల్ దాన్ ట్రాన్స్ఫరర్. ఇక్కడ డి వచ్చేవారు మనకు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఒరిజినల్గా సికి ఏమైనా టైటిల్ ఉందా? లేదు. ఎందుకు? డిఫెక్టివ్ టైటిల్. తను దొరికినటువంటి చెక్ని ఇతను ఫోర్జరీ చేసి డికి ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ ఎప్పుడైతే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ చేతికి వస్తుందో ఆటోమేటిక్గా ఇతనికి ఏ టైటిల్ వచ్చేస్తుంది? బెటర్ టైటిల్ దాన్ ట్రాన్స్ఫరర్. సి కన్నా బెటర్ టైటిల్ ఎవరికి వస్తుంది? డికి వస్తుంది. అండ్ నెక్స్ట్ హోల్డర్ మే రిసీవ్ ద ఇన్స్ట్రుమెంట్ వితౌట్ కన్సిడరేషన్. హోల్డర్కి ఇక్కడ కన్సిడరేషన్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి వచ్చేసరికి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆల్వేస్ రిసీవ్స్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ కన్సిడరేషన్. ఖచ్చితంగా కన్సిడరేషన్ అనేది ఉండాలి.
హోల్డర్ డస్ నాట్ గెట్ సర్టెన్ ప్రివిలేజెస్ అవైలబుల్ టు ద హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి ఉండేటువంటి స్పెషల్ రైట్స్ ఏవి కూడా హోల్డర్కి ఉండవు. బట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆల్వేస్ గెట్స్ ఏ ప్రివిలేజెస్ నాట్ అవైలబుల్ టు హోల్డర్. ఏంటి ఆ ప్రివిలేజ్ అంటే మనం ఇందాక చూసాం, హీ విల్ గెట్ ఏ బెటర్ టైటిల్ దాన్ ట్రాన్స్ఫరర్. ట్రాన్స్ఫరర్ కన్నా బెటర్ టైటిల్ ఎవరికి వస్తుంది అంటే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి వస్తుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ టర్మ్, ఈ టర్మ్ కూడా మనకు కనిపిస్తుంటుంది ఎన్ఐ యాక్ట్లో, పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. సెక్షన్ 10 డిఫైన్స్ ద ఎక్స్ప్రెషన్ ద పేమెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ అప్పర్ అండ్ టెనర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నెగ్లిజెన్స్ టు ఎనీ పర్సన్ in possession thereof under circumstances which do not afford a reasonable ground for believing that he is not entitled to receive payment of the amount therein mentioned. Payment in due course ante the payment was made in accordance with the upper and tenor of the instrument. ఇన్స్ట్రుమెంట్ మీద ఎవరికైతే ఇవ్వాలని ఉందో ఆ పర్సన్కి పే చేయడం. అండ్ ఎలా పే చేయాలంటే ఇన్ గుడ్ ఫెయిత్ ఉండాలి. అండ్ వితౌట్ నెగ్లిజెన్స్, ఎలాంటి నెగ్లిజెన్స్ ఉండకూడదు. అండ్ ఎవడైతే అమౌంట్ పే చేస్తున్నాడో వాడు ఏమని నమ్మి ఇవ్వాలి అంటే ఇక్కడ ఎవరి పేరైతే మెన్షన్ చేస్తున్నాడో ఆ పర్సన్కి ఇతను రైట్ఫుల్గా తీసుకోవచ్చు అని అనిపించాలి. అంటే ఈ మస్ట్ యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్. సో సింపుల్గా పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అంటే పేమెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది అప్పర్ అండ్ టెనర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. పేమెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ అప్పర్ అండ్ టెనర్ మీన్స్ ఆన్ ఇట్స్ ఫేస్. ఆ ఇన్స్ట్రుమెంట్ మీద ఎవరికైతే ఇవ్వాలని రాస్తుంటామో దాని ప్రకారం అమౌంట్ పే చేస్తే దాన్ని పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అని అంటారు. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక ఆస్పెక్ట్ని ఎన్ఐ యాక్ట్లో చూద్దాం. సీ యూ ఫ్రెండ్స్.